నా కనులను తెరవమని దేవా 119వ కీర్తన 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ సన్నిధిని ప్రభువా నీ వాక్యం ద్వారా తేటగా, సూటిగా, స్పష్టంగా నీ సత్యమును మాకు వెల్లడి చేసి నీ వాక్య సత్యములో మేము నిలిచి నిన్ను మహిమపరిచేటట్లు, మేము ఆశీర్వదించబడేటట్లు నీ కృప మాకిమ్మని నీ చేతులకు మమ్మల్ని మేముగా అప్పగించుకుంటూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరటే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ యేసు క్రీస్తులో దేవుని సమాధానం కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని యొక్క వాక్యం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం, పేజీ నంబరు 258. 2వ సమూయేలు 7:29 అందరం కలిసి చదువుకుందాం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. చాలు. ఇక్కడ మహారాజైన దావీదు దేవుని మందిరములో చేరి ప్రార్థిస్తున్నాడు. అతడు మహారాజు, అతనికి ఏమీ తక్కువ లేదు. అతడు దేవుడి దగ్గర మనవి చేసుకుంటున్నాడు. ఏంటా మనవి అంటే, ప్రభువా నీ దాసుని నేను అంటున్నాడు. అతడు మహారాజు దేవుడి దగ్గర ఏమని చెప్పుకుంటున్నాడు? దాసుని అని చెప్పుకుంటున్నాడు. నువ్వు నాకు యజమానుడు, నేను నీకు దాసుని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, నిన్ను నీవు తగ్గించుకొని నువ్వు ఆయన దాసుడిగా, ఆయన దాసురాలుగా నిన్ను నీవు తగ్గించుకొని నీ దేవుడు యజమానుడు అని ఎరుగు. ద లార్డ్ ఈజ్ యువర్ మాస్టర్. ప్రభువు నీ యజమానుడు అని తెలుసుకొని నువ్వు ఆయన దాసురాలవు, ఆయన దాసుడవు అని తెలుసుకొని ఆయనకు మొరపెట్టు. మహారాజు అంతటి వాడే నీ దాసుని నేను అని అంటున్నాడు. మరి నువ్వెంతో, నేనైతే చాలా అల్పునిగా భావించుకుంటున్నా. కాబట్టి నిన్ను నువ్వు తగ్గించుకో, నీ దేవుడి దగ్గర తగ్గించుకొని ఆయన సహాయాన్ని కోరుకో. తప్పకుండా దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఇక్కడ దావీదు దేవునితో మనం చేస్తున్నాడు. 2వ భాగం కింది భాగంలో ఆ మాట గమనించండి. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును కాక. కాబట్టి నీ ఆశీర్వాదం పొందాలి, నీ ఆశీర్వాదము నేను పొందాలి, నా కుటుంబము పొందాలి. చూడండి ఎంత మంచి ప్రార్థన అండి. ప్రభువా నా కుటుంబము నీ ఆశీర్వాదం పొందాలి, ఆ ఆశీర్వాదము పొంది నిత్యము కూడా ఆశీర్వాదంగా ఉండాలి. మంచి ప్రార్థన దేవుడి దగ్గర అడుగుతున్నాడు దావీదు. కాబట్టి మన జీవితంలో మన కుటుంబము దేవుని ఆశీర్వాదము పొందాలి. దేవుడి ఆశీర్వాదం పొందడానికి మనం దేవుని దగ్గరనే అడగాలి. ఆయనే ఆశీర్వాదం ఇచ్చువాడు, ఆయన నుండి ఆశీర్వాదం మనము పొందుకోవాలి. ఈరోజు మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించగా ప్రభువు నాకు 5 ప్రాముఖ్యమైన విషయాలు వెల్లడి చేశాడు.
ఈ 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో త్వరగా పంచుకొని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు జాగ్రత్తగా వినాలి, ఆ మాటలు మీలో నిలిచి ఉండాలి. దేవుని ఆశీర్వాదము మన జీవితంలో ప్రాముఖ్యంగా ఎలా పొందాలి, దేవుని ఆశీర్వాదములు మనం ఎలా పొందుకోవాలి. ఇక్కడ ఆశీర్వాదం కొరకు దావీదు ప్రార్థించినాడు. ఆ దేవుడి ఆశీర్వాదమును మనం ఎలా పొందుకోవాలి? 5 blessings ఫ్రమ్ ద లార్డ్. ప్రభువు నుండి లేక దేవుని నుండి మనం పొందుకునే 5 ఆశీర్వాదాలు. నెంబర్ 1 రండి. మొట్టమొదటి ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదము ఎలా మనం పొందుకోవాలి దేవుడి వాక్యాన్ని బట్టి రండి. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. దేవుడు తన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తును లోకానికి పంపాడు. మన పాపముల కొరకు ఆ కుమారుని మీద శిక్ష పెట్టాడు. సర్వమానవాళి చేసిన పాపముకు శిక్ష లోకం మీద ఆయన మోపలేదు, తన కుమారుని మీద మోపాడు. మన పాపముల కొరకు క్రీస్తు శిలువ మీద చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన ప్రభువు ఆయన మానవులకందరికీ అనుగ్రహించబడ్డాడు. దేవుడి ఉద్దేశం ఏంటిది మరి యేసు ప్రభు ద్వారా మానవులకు అంటే? స్పష్టంగా అక్కడ ఒక మాట ఉంది, చూడండి ఆ మాట. మీలో ప్రతి వారిని వారి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్ములను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. గమనించండి, దేవుడు ఆశీర్వాదము మనం పొందడానికి ప్రభువారు ఏం చేస్తున్నాడట? మీలో ప్రతి వారిని, ఏ కులమైనా, ఏ స్థలమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఎవరైనా ప్రతి వారిని వారి దుష్టత్వము నుండి మళ్లించుట వలన దేవుడు ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు. అంటే దేవుడి ఆశీర్వాదం పొందడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? దుష్టత్వము నుండి మళ్లించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతివాడు కూడా దుష్టత్వము నుండి మళ్ళాలి, దుష్టత్వము నుండి మళ్ళీ ప్రభు వైపు మళ్ళాలి, దుష్టత్వమును వదిలిపెట్టి ప్రభు వైపు మళ్ళాలి అని ప్రభు దుష్టత్వం నుండి మళ్లించడానికి చూస్తున్నాడు. అలా మళ్లించబడమే ఆశీర్వాదం. కాబట్టి దుష్టత్వము నుండి మళ్లించడము దేవుడి యొక్క ఆశీర్వాదం. దేవుడు నిన్ను నీ గురించి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నిన్ను చెడుతనము నుండి మళ్ళాలి అని కోరుకుంటున్నాడు. చెడుతనము నుండి మళ్ళాలి అని ఆయన కోరుకుంటున్నాడు. నిన్ను మళ్ళిస్తున్నాడు, నిన్ను మందిరానికి తీసుకొస్తున్నాడు, నీకు మాటలు వినిపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను దుష్టత్వం నుండి మళ్లించడానికే ఆయన నిన్ను ఇలా నడిపిస్తున్నాడు. అయితే ఒక చిన్న మాట, గుర్రం నట నీళ్ళ దగ్గర వరకు తీసుకొని పోవచ్చు, కానీ నీళ్లు తాగించడం మాత్రము గుర్రమే తాగాలి. నీళ్ళ దగ్గరికి తీసుకుపోయేంత వరకు తీసుకుపోతారు ఆ యజమాని, కానీ నీళ్లు తాగడానికి గుర్రమే తాగాలి. దేవుడు నిన్ను మళ్లించడానికి నడిపిస్తున్నాడు. మళ్ళాల్సింది నువ్వే మళ్ళాలి, దేవుని వైపు మళ్ళాలి. చెడుతనమును విడిచిపెట్టి దేవుని వైపు మళ్ళడమే మొట్టమొదటి ఆశీర్వాదం. మరి మళ్ళలేరా ప్రజలు? చూద్దాం ఒకసారి. మళ్ళలేరట ప్రజలు, మళ్ళలేరట. దేవుడు చెప్తున్నాడు, ఈ ప్రజలు నా వైపు మళ్ళడం లేదు, అందుకొరకే నేను వాళ్ళను మళ్ళించాలనుకుంటున్నా అని అంటున్నాడు. చూడండి ఒకసారి, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 33వ వచనం. ఇర్మియా గ్రంథం 32:33. నేను పెద్దల కన్నా లేచి
బోధించునను వారు నా బోధన అంగీకరించుటలేదు. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. చూసారా, నా తట్టు ముఖము తిప్పుకొనగా ఏం తిప్పుకున్నారట? వీపునే తిప్పుకున్నారు. ఎప్పుడు లేచి ప్రవక్తలను పంపించాడట? పెందలకడనే పంపించాడట. పెందలకడని ఎందుకు పంపించాడు? పెందలకడనే కాక బోధిస్తే ఆ బోధ వాళ్ళ మనసులో ఉండదేమో అని దేవుడు పెందలకడనే ప్రవక్తలను పంపి మీ చెడు మార్గాన్ని వదిలి నా వైపు మళ్ళండి అని పంపిండు దేవుడు. వాళ్ళు ఏం చేశారు? నా వైపు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుతున్నారు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నా తట్టు ముఖము తిప్పడం లేదు, నువ్వేం తిప్పుతున్నావు? వీపును తిప్పుతున్నావు. నువ్వు వీపును తిప్పుతున్నావు. నా మాటకు నీవు రెస్పాండ్ కావట్లేవు. అందును బట్టి నేను నిన్ను దీవించలేకపోతున్నా అంటున్నాడు. కాబట్టి నువ్వు ఆయన మాటకు ముఖము తిప్పు, వీపు తిప్పవా అంటే దాని అర్థం ఏంటిది? ఆయన మాటకు లోబడు, ఆయన మాటకు నువ్వు విధేయత చూపు. ఇది దేవుడు చెప్తున్నాడు. చూడండి, మల్లడంలో మరొక మాట చూద్దాం. హెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. హెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మందిర లోపలి ఆవరణంలోకి నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయం దగ్గర ఉన్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యన ఇంచుమించు 25 మనుష్యులు కనబడి వారి వీపులు, ఒకసారి గమనించండి, వారి వీపులు యెహోవా ఆలయం తట్టును, వారి ముఖమును తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పునన్న సూర్యునికి నమస్కారం చేయించుండిరి. చూడండి, ఇక్కడ కూడా ప్రభు వారు హెజ్కేలు దర్శనం చూపిస్తున్నాడు. హెజ్కేలు చూడయ్యా, చూడు వీళ్ళు ఎలా ఉన్నారు. వీళ్ళు మందిరంలోకి వచ్చారు, మందిర ఆవరణంలోనే ఉన్నారు. మందిరంలో ఆవరణంలో ఉన్నారు కానీ దేవుడు వైపు. ఎంత భయంకరమండి! ఎక్కడ దించారు? మందిరం లోపలేనా దించింది? బయటనా? మందిరం లోపలి ఆవరణంలోనే దించారు. భలే విచిత్రం ఉంది కదా. వీళ్ళు మందిర ఆవరణంలో ఉన్నారు కానీ మనసు దేవుని మీద లేదు. నువ్వేనేమో మందిర ఆవరణంలోనే ఉన్నారు కానీ మనస్సు దేవుని మీద లేదు. వీళ్ళకు లోపట్టే ఉన్నారు, మళ్ళీ లోపట్టే ఉన్నారు, మందిర ఆవరణంలోనే ఉన్నారు. 25 మనుషులు అవపడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు వీపులట యెహోవా ఆలయం తట్టున్నాయట. వారి వీపులు ఎక్కడున్నాయి? యెహోవా ఆలయం తట్టు వీపులు ఉన్నాయట. ముఖాలేమో తూర్పు తట్టు చూస్తున్నాయట. ముఖాలు తూర్పు తట్టు చూస్తున్నాయి, వీపులు ఆలయం తట్టు చూస్తున్నాయి. మరి తూర్పు చూసి ఏం చేస్తున్నారు? సూర్యునికి నమస్కారం చేస్తున్నారట. అంటే దాని అర్థం ఏంటిది? సూర్యుని సృష్టిని చేసిన దేవునికి వారు నమస్కరించక సృష్టికి నమస్కారం చేస్తున్నారు. ఆ సూర్యుని పుట్టించిన వాడు, చంద్రుని కలగజేసిన వాడు, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సమస్తమును నోటి మాటతో కలగజేసిన సృష్టికర్త అయిన దేవుని వైపు చూడకుండా వారు దేవుని ఆలయానికి వీపులు చూపిస్తున్నారు. అందువలననే నేను మిమ్మల్ని ఆశీర్వదించలేక పోతున్నాను అని దేవుడు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుని ఆలయమునకు వీపు, నీ ముఖము లోకం వైపు చూస్తుంది అని అంటే దేవుడేమో నిన్ను మళ్ళించాలని చూస్తున్నాడు. నువ్వేమో దేవుని వైపు చూడడం లేదు, దేవుని వైపు మళ్ళడం లేదు. ఆయన నిన్ను మళ్ళించి ఆశీర్వదించాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమగల దేవుడుగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. యెషయా 44:22 నేను చదువుతున్నాను, మీరు చూడండి. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మల్లుకొనుము.
ప్రభువారు అంటున్నాడు, మంచు విడిపోకున్నట్లు నీ అతిక్రమాలు. మంచు ఎండాకాలము, ఎండ వస్తుండగానే మంచు ఏమైపోద్దండి? విడిపోద్ది. మంచు విడిపోయేటట్లు నీ అతిక్రమాలను, మబ్బు తొలిగేటట్లు నీ పాపములను. నీ పాపాలు మబ్బులాగా తొలగజేస్తాను నేను. ఎందుకో తెలుసా? నీ కొరకు నేను శిలువలో ప్రారంభించాను. నీ అతిక్రమముల కొరకు నేను శిలువలో గాయపరచబడ్డాను. నీ పాపపు క్రియల కొరకు నేను శిలువలో రక్తం కార్చాను. నా రక్తాన్ని బట్టి నీ పాపాలను నేను తుడిచేస్తున్నాను. నీ అతిక్రమాలు, నువ్వు చేసిన పొరపాట్లన్నింటినీ నేను మంచులాగా విడిపోయేటట్టు చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఒక పని చేయి. నేను నిన్ను విమోచించిన శిలువలో నేను నా రక్తం ఇచ్చి నిన్ను కొన్నా. శిలువలో నా రక్తం ఇచ్చి నేను నిన్ను కొన్నా. నా యొద్దకు మల్లుకో, నేను నిన్ను దీవిస్తా అన్నాడు. మల్లుకుంటావా? నా రక్తం ఇచ్చి నేను నిన్ను కొన్నా. నా తట్టు మల్లుకో, నా తట్టు మల్లుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తా. నా తట్టు మల్లడమే నిజమైన ఆశీర్వాదం. నా తట్టు మల్లకుండా ఎవ్వరికీ ఆశీర్వాదము లేదు. నువ్వు దేవుని వైపు మల్లుకో అని ప్రభు అంటున్నాడు. ఇదే నెంబర్ 1 ఆశీర్వాదం. మల్లుకుంటావా ఈరోజు? నీ చెడుతనం నుండి దేవుని వైపు మల్లుకుంటే నీకు ఆశీర్వాదం. నేను మల్లను అంటావా? దానికి కూడా తగిన పరిస్థితి ఉంది. మళ్ళీనేమో నీ ప్రభు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. నువ్వు మల్లను అంటే ఇక చూసుకో పరిస్థితి ఎలా ఉంటుందో. రండి, కీర్తనలు 7వ కీర్తన 12వ వచనం. కీర్తనల గ్రంథం 7:12 వచనం. ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన ఇల్లు ఎక్కువ పెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములు సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులు అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. చాలా చాలా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒకడును మల్లని ఎడల, నా వైపు ఒక్కరు కూడా మల్లని ఎడల ఏం చేస్తానంటున్నాడు? ఆయన తన ఖడ్గమునకు పదును పెట్టును. జాగ్రత్త, ఖడ్గం పదును పెట్టబడుతుంది. క్షణజాలలో నీ ప్రాణం పోవడానికి క్షణం చాలదు. చిన్న క్రిమి, సూక్ష్మ క్రిమి అన్నారు చూడండి. ఇంత పెద్ద మనిషిని చంపడానికి పెద్దది అవసరం లే. చిన్న క్రిమి, సూక్ష్మ క్రిమి, దాన్ని మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలవు. అసలు ఈ గడ్డి కూడా అవపడవు. వైరస్, మళ్ళీ 4th వేవ్ అంటున్నారు. ఇప్పటి వరకు 3 వేవ్లలో చాలా మంది పోయారు, కుప్పలు పోయారు. మళ్ళీ 4వ వేవ్ అంటున్నారు. జాగ్రత్త. ఏ విధం చేతనైనా సరే నీ ప్రాణం పోవడం అదేదో పెద్ద అనుకోబాకు. నువ్వు చాలా పెద్ద వ్యక్తివేమో కానీ నిన్ను చంపడానికి చిన్న సూక్ష్మ క్రిమి చాలు. నువ్వు మల్లకపోతే నీకు మరణమే. దేవుడు అంటున్నాడు, మళ్ళీతే నిన్ను ఆశీర్వదిస్తా నా వైపు. మల్లకపోతే ఖడ్గం పదును పెడుతున్నాను, మరణ సాధనాలు సిద్ధం చేస్తున్నాను. చూడండి, బాణం వచ్చి సిద్ధంగా చూస్తున్నా. మల్లడా అని చూస్తున్నా. వదులుతా, కథ క్షణం చాలదు. దేవుని వైపు మళ్ళీ ఆశీర్వదించబడతావో, దేవుని వైపు మల్లక నశించి నిత్య నాశనానికి కోరుకుంటావో, అది నీ చేతిలోనే ఉంది. కాబట్టి నెంబర్ 1 బ్లెస్సింగ్, టర్న్ టు జీసస్. యేసు వైపు మల్లు. యేసు వైపు మల్లడమే మొట్టమొదటి ఆశీర్వాదం. ప్రతి దినము యేసు వైపు మల్లు, ప్రతి క్షణం దేవుని వైపు మల్లుకో. అదే నీ ఆశీర్వాదం. ఇది మొట్టమొదటి ఆశీర్వాదంగా ప్రభు చెబుతున్నాడు. ఇక 2వ ఆశీర్వాదం, దేవుడి నుండి మనం పొందవలసిన 2వ ఆశీర్వాదం. రండి, 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం
2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2 సమూయేలు 6:11 వచనం. 2 సమూయేలు 6:11 చదువుతాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. చూసారా, ఇది 2వ ఆశీర్వాదం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఓబేదెదోము ఇంటిలో ఉన్నదట. ఆ ఇంటిలో దేవుడి మందసం ఉన్నది. ఆ మందసం ఉన్న కాలంలో దేవుడు ఏం చేసినాడు? ఆ ఇంటి యజమానుడైన ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాడు. చూసారా, ఆ ఇంటి వ్యక్తిని యజమానిని ఆశీర్వదించాడు. ఆ యజమానితో పాటు ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాడు. అతని భార్యను, అతని పిల్లల్ని, అతని కుటుంబాన్ని అందరినీ ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం పొందడానికి గల కారణం దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో ఉన్నది. కాబట్టి దేవుని యొక్క సన్నిధి నీ ఇంటిలో ఉంటే నీకు ఆశీర్వాదం. దేవుని సన్నిధి నీ ఇంటిలో ఉన్నదా? 24 గంటలు ఆ టీవీ ఆన్ చేసి జనాలు లేకున్నప్పుడు ఇళ్ళకి మోగుతుంటారు. జనాలు ఎవరు ఉండరు, కానీ టీవీ మాత్రము సినిమా పాటలు, ఇంకా పనికి మారిన విషయాలు, నాటికలు, ఏవేవో ఎన్నో వస్తుంటాయి. అసలు ఇల్లును సినిమా చేసిరా ఎవరైనా ఆయన అని అంటారు. అంత భయంకరంగా మారిపోయింది. ఇక దానికి తోడు ఇంకా భయంకరమైనది ఏంటంటే, ఇక ఇంట్లో కూడా అవసరం లేదు, చేతిలోనే సెల్లు. ఇంటిలో కూడా అవసరం లేదు. ఏంటి చెప్పండి? చేతిలోనే సెల్లు. సెల్ ఈజ్ హెల్ ఇన్ అవర్ ఓన్ హ్యాండ్. సెల్ అనేది మన చేతిలోనే ఉన్న నరకం. మన ఇష్టం వచ్చి చూసుకోవచ్చు. పాడుబడ బొమ్మలన్నీ వస్తాయి, చెత్త వస్తుంది, అన్నీ ఉన్నాయి అందులో. జాగ్రత్త. నీ ఇంటిలో దేవుడి సన్నిధి లేదు కనుకనే నీ ఇంట్లో ఆశీర్వాదం లేదు. 2వ ఆశీర్వాదం ఏంటంటే, ఓబేదెదోము ఇంటిలో దేవుడి మందసం ఉన్నది. అతని ఇంటి వారిని దేవుడు ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. కాబట్టి నీ ఇంటిలో దేవుడి సన్నిధి ఉంటే ఆశీర్వాదం పొందుకుంటాం. ఇక ఈ దేవుడి సన్నిధి మందసం, దీని గురించి ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు పోతాను. జాగ్రత్తగా వినండి. దేవుడి మందసము దేవుడి యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రభావం. ఈ దేవుని ప్రభావమైన దేవుని మందసాన్ని దేవుని పద్ధతిలోనే సేవించాలి. దేవుడు చెప్పినట్లే సేవించాలి. నీకు ఇష్టం వచ్చినట్లు సేవిస్తే ఆశీర్వాదం రాదు. చూడండి, ఓ రేడియో మనం కొనుక్కొచ్చినాను, దాన్ని ఆపరేట్ చేసేటట్లు చేస్తే రేడియో వస్తుందా? నీకు ఇష్టం వచ్చినట్టు తిప్పితే వస్తుందా? దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో అలాగే ఆపరేట్ చేయాలి, అప్పుడే అది వస్తుంది. దేవుడి సన్నిధి కూడా దేవుడి విధానంలోనే మనం చేస్తే దేవుడి ఆశీర్వాదం పొందుకుంటాం. ఇంకేందయ్యా, మేము దేవుడి మందిరంలోనే ఉన్నాం, దేవుడి బైబిల్ మా ఇంట్లోనే ఉంది, మరి మా ఇంటి వారికి ఆశీర్వాదం రాదా అంటే రాదు. ఎందుకు రాదు చెప్పరా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం నోట్బుక్లో రాసి పెట్టుకో. ఇది కాడ మనం ఒకసారి చూసుకోవచ్చు. 2వ హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము నుండి దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని మందిరానికి వచ్చి దేవుని బైబిల్ చేతబట్టి దేవుని ప్రార్థన చేసి ఇంటికాడికి పోయి పాపం పని చేశావనుకో, దేవుడికి వ్యతిరేకమైన చెడ్డ కార్యము చేశావనుకో, జాగ్రత్త. దేవుడి ఆశీర్వాదానికి బదులు శాపం ఇస్తుంది.
ఎట్లా చేయాలట ఆయనకు? ప్రీతికరం. ప్రీతికరమైన ఇష్టకరమైన సేవ చేయి. ఎందుకో తెలుసా? నీ దేవుడు దహించే అగ్ని. నీ దేవుడు దహించే అగ్ని. ఆయన పాపపు క్రియలను, చెడుతనాన్ని ఇష్టపడడు. ఆయనకు భయపడి నీ ఇంట్లో నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయనకు భయపడి నీ దేవుని ప్రార్థించు. అదే దేవుడి సన్నిధి. నీ దేవుని మందస్సము అంటే నీ దేవుని ప్రార్థన నీ ఇంట్లో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి. అప్పుడు నీ ఇంటి వారు ఆశీర్వదించబడతారు. ఎలా? ఒకసారి ఆ వాక్యాన్ని బట్టి చూద్దాం రండి. దేవుడి వాక్యం యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయించుండెను. గమనించండి, ఇక్కడ యోబు కూడా తన ఇంట్లో దేవుడి సన్నిధిని కలిగి ఉన్నాడు. దేవుని మందసము అంటే దేవుని సన్నిధి. దేవుడి సన్నిధి ఎలా కలిగి ఉన్నాడు యోబు? తనకు 7 కొడుకులు, 3 బిడ్డలు, మొత్తం ఎంతమంది? 10 మంది. ఈ 10 మంది ఈ కుమార్తెల విషయంలో యోబుకు శ్రద్ధ ఉంది. ఏంటి ఆ శ్రద్ధ తెలుసా? ఆ దేవుడి సహాయం ఉంటే నా పిల్లలు నేను దీవించబడతాను అనే ఆశ ఉంది. ఆశ ఉండి ఏం చేస్తున్నాడు ఇతడు? అరుణోదయమునే లేచిందట, పొద్దున్నే లేచిందట. లేచి తన పిల్లల్ని పిలవనంపిండట. ఒక్కొక్కరిని పిలవనంపి ఒక్కొక్కరి కొరకు దహన బలి అర్పిస్తున్నాడట. ఒక్కొక్కరి కొరకు దహన బలి అర్పిస్తుందట. ఒక్కరోజా? ప్రతిరోజు దహన బలి అర్పిస్తుందట. దహన బలి అంటే ఏంటి తెలుసా? ప్రార్థన. నీ దేవుడి సన్నిధిలో నీ పిల్లల కొరకు ప్రతి దినము నీ కుటుంబంలో కూడికగా అందరూ కూడుకోవాలి. చిన్నోడు, పెద్దోడు, ఆడపిల్ల, ఇంకో పిల్ల ఉంటే ఇంకొక పిల్ల, లేదయ్యా మా ఇంట్లో ముగ్గురమే ఉన్నామయ్యా, దేవుడికి స్తోత్రం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, మీ ముగ్గురైనా ఉండండి, మీ ముగ్గురైనా మోకాల మీద ఉండండి, వంగి జీవము గల దేవుని ప్రార్థన చేయండి. వినయ భయభక్తులతో ప్రార్థన చేయండి. మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యోబు చేసిన పని అదే. యోబు ఇంట్లో ఒక యాజకుడు. తన కుటుంబం పక్షంగా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాడు, బలి అర్పిస్తున్నాడు, ప్రతి దినం చేస్తున్నాడు. నీ ఇంట్లో నీవు మీ యొక్క కుటుంబము ప్రతి దినము దేవుని ప్రార్థన చేస్తున్నారా? మీ ఇంట్లో దేవుని ప్రార్థన ఉందా? ఫ్యామిలీ ప్రేయర్. కుటుంబంగా ఉదయాన్నే పొరక పట్టుకోవడం కాదు, ముందు ప్రభు పాదాల దగ్గర వంగడం, ముందు చీపిని పట్టుకోవడం కాదు, ముందు ప్రభు పాదాల దగ్గర వంగడం, ముందు నీ జీవితానికి ఇది ఆశీర్వాదం. కాబట్టి ముందు మీ కుటుంబం అంతా కూడా ప్రాంత కాలముననే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాముఖ్యంగా దేవుడి పాదాల దగ్గర నువ్వు, నీ కొడుకు, నీ పిల్ల వంగాలి. నీ భర్తను కూడా దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థన చేసుకున్నామయ్యా. ఒక చిన్న పాట పాడుకుందాం, కొద్ది మాటలు చదువుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. ఇది నీ కుటుంబంలో దేవుని మందస్సము. ఈ మందస్సము ఎవరింట్లో ఉంది? యోబు ఇంట్లో ఉంది. యోబు ప్రతిదినము తన పిల్లల కొరకు ప్రార్థన, దహన బలి చేస్తున్నాడు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? యోబు ఇట్లా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు రండి, యోబు గ్రంథం 1:10 నేను చదువుతున్నాను చూడండి. సాతానుడు సాక్ష్యం ఇస్తున్నాడు యోబుని గురించి.
నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తేవి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చూడండి, సైతాను సాక్ష్యం చెబుతున్నాడు యోబుని గురించి. నా భక్తుడైన యోబు సంగతి నీకు తెలుసా అంటే, ఎందుకు తెలియదు నాయన నీ భక్తుడి గురించి? నీ భక్తుడికి నువ్వేం చేసినావు తెలుసా? అతనికి చూడండి 3 అంతల కంచెని, అతనికి అంటే యోబుకు, అతని ఇంటి వారికి అంటే అతని భార్య పిల్లలు, మూడోది అతనికి కలిగిన సమస్తం. అతనికి కలిగిన సమస్తం ఏది? ఒంటెలు, ఆడుగాడిదలు, 1 మంది పనివారు, మరి ఇంకా ఎద్దులు, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటికి కూడా దేవుడు కంచె వేసిండట. ఈ కంచె వేయడానికి గల కారణం ఏంటో తెలుసా? యోబు ప్రతి దినము దేవుని ప్రార్థిస్తున్నాడు. అంటిల్ టుడే ఐ ఆమ్ ప్రేయింగ్ ఫర్ మై చిల్డ్రన్. ఈ రోజు వరకు కూడా నేను ఇదే ప్రార్థన చేస్తున్నాను. ఇంకొక మాట చెప్పనా? అంటిల్ ద లాస్ట్ డే ఆఫ్ మై లైఫ్ ఐ ప్రే ఫర్ మై ఫ్యామిలీ ఇన్ మై లైఫ్. నా చివరి దినము వరకు కూడా దేవుడు నాకు ఇచ్చిన కుటుంబము కొరకు నేను ప్రభు సన్నిధిలో ఒక్కొక్కరిని ఎత్తిపడుతున్నాను. ఉదయాన్నే ఎత్తిపడుతున్నాను. ప్రభా, హైదరాబాద్లో తిరుగుతున్నాడు, ఒకడు రేంజ్లో పనిచేస్తున్నాడు, అటు తిరిగా మొత్తం ప్రయాణాలే. హైదరాబాద్ అంటే ఏంటో తెలుసా? హైదరాబాద్ గురించి నేను ఒక మాట, నాకు తెలిసిన పరిధిలో నేను ఇచ్చే ఒక మాట, పద్మవ్యూహం. పద్మవ్యూహం అది. ఎక్కడి దుర్మార్గం? ఈ దుర్మార్గము ఎదురుగా పోతుంటే వాడు అడ్డంగా వస్తాడు. క్షణంలో ఒక్కసారి అసలు ఏంటి మా నిరంలో త్వరగా ఎంత బాగుంది అనిపిస్తుంది. ఎంత భయంకరం తెలుసా? కొన్ని సంవత్సరాల నుంచి పిల్లలు అక్కడనే ఉన్నారు. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఆపదలు, ఎన్ని కరోనాలు. కానీ ప్రతి దినము ఒక ప్రార్థన, విశ్వాసం ఏంటంటే, ప్రభువా నువ్వు కాపాడే దేవుడు, నీ కంచె వేయి. పెద్దోని చుట్టూ నీ కంచెయి, చిన్నోని చుట్టూ నీ కంచెయి, మూడోని చుట్టూ నీ కంచెయి. ఎక్కడ ఏ ప్రమాదానికి గురి కాకుండా చేయి. ప్రతి దినము ప్రార్థన. ఆ ప్రార్థన కంచె నేటి వరకు కాపాడింది. ఆ ప్రార్థన కంచె నేడు వారున్న స్థితికి కారణం, నేనున్న స్థితికి కారణం. ఆ ప్రార్థన కంచె, ఆ దేవుడి సహాయమే. కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతున్న స్పష్టమైన మాట ఏంటంటే, నీ ఇంట్లో ఓ సహోదరి, ఓ సహోదరుడా, నీ ఇంట్లో ప్రతిదినము నీ భార్య, నీ పిల్లలు నీవు మోకరించి ప్రార్థన చేస్తున్నారా? ప్రతిదినం ఉండాలి. ఇదే దేవుడి సన్నిధి. ఇది ఉంటే నీ ఇంటిని నేను ఏం చేస్తా? ఆశీర్వదిస్తా. నీ ఇంటి వారికి నేను కంచె వేస్తా. నువ్వు చేసే చేతి పనిని కూడా నేను ఆశీర్వదిస్తా అని దేవుడు అంటున్నాడు. మత్తయి 18:20లో ప్రభు అదే అన్నాడు. ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును. 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురు. నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నువ్వు, నీ భర్త, ఇద్దరున్నా పర్లేదు. ఒకవేళ ఒక పిల్ల వచ్చిందా కొత్తగా, ఆ పిల్లలు కూడా మోకరింపజేయి. 3 పర్వాలేదు. లేదయ్యా మేము 10 మంది ఉన్నాం, యోగ కుటుంబం లాగా అంటారా? అందరు కలిసి ఉండండి. అందరూ కలిసి ప్రతి దినము నీ ఇంట్లో జీవం గల దేవుని ఉదయము సాయంకాలము ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉండు. అదే నీ ఇంట్లో మందసం. ఆ మందసం ఉన్న ఇంటిని దేవుడు ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. కాబట్టి నీ ఇంట్లో దేవుడి మందసం ఉన్నదా? ఉంటే ఆశీర్వాదం. సిస్టర్ అర్థమవుతుందా? బ్రదర్ అర్థమవుతుందా? నీ ఇంట్లో దేవుడి మనసు ఉందా? లేకపోతే ఈరోజు ప్రారంభించు. ఇది ఉంటే నీ ఇంటికి ఆశీర్వాదం కలుగుతుంది. ఇది 2వ ఆశీర్వాదం. ఇక 3వ ఆశీర్వాదం కాడికి పోదాం. 3వ ఆశీర్వాదం రండి. దేవుడి వాక్యం
మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల బ్లెస్సింగ్. అసలు మొట్టమొదటి ఎంత? 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు ప్రభువు వారు ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తే 5,000 మంది పురుషులు తిన్నారు, ఇంకా స్త్రీలు పిల్లలు కాక. ఎన్ని గంపలు మిగిలినాయట? 12 గంపలు. శిష్యులు 12 మంది, 12 గంపలు ఎత్తుకొని పోవచ్చు. సమృద్ధి. ప్రభువా ఎక్కడుంది నాయన ఈ ఆశీర్వాదం? 5 రొట్టెలు 2 చేపలు ఏ పాటికి? ఈ చిన్న ఆహారము ఇంతమందికి ఆహారంగా పెట్టగా కూడా ఇంకా మిగలడం ఏంటి? నువ్వు మహాత్యము గల దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. మొక్కు ఆయనకు. నువ్వు అనుకుంటున్నావు కదా, నా బ్రతుకు ఎల్లని బ్రతుకు, నాది చాలా కొద్ది బ్రతుకు, నా జీవితంలో నా పొట్ట గడవడమే కష్టం, నేడున్న దినాలలో మన ఫీజు విషయంలో ముఖ్యంగా నేను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు వచ్చాడు, తన పాపను అడ్మిషన్ చేయడానికి. ఏం లేదు, ఎల్కేజీ. అందులో కూర్చోబెట్టిపోతాడు. ఏమంటే తెలుసా, చిన్న స్కూల్ ఇది, ఓన్లీ నిడమూరు లాంటి ప్రాంతంలో. ఒక నెల గట 1200 గట. ఏం లేదు, అలా వచ్చి కూర్చొని ఒక నెల గంట 1200 ఇంగ్లీష్ మీడియం. ఎంత కష్టం అంటే అసలు చదువు కొనాలి. వీ హ్యావ్ టు బై ఎడ్యుకేషన్. మనము చదువుని ఏం చేయాలి? కొనాలి. చదువుకుని దినాలు అంత భయంకరంగా ఉన్నాయి. ఒక చిన్న పిల్లను బల్ల చేస్తే ఆ పిల్ల ఏం లేదు, నోట్లో ఏలు పెట్టింది. ఆ పిల్లని అలా కూర్చోబెట్టినందుకు నెలకు ఎంత కాదట? 1200 కట్టాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా? నూనె పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. అసలు సామాన్య మానవులు బతకడం. మళ్ళీ గ్యాస్ గాడికి పోతే గ్యాస్ మంటలు కదండి. ఈ గ్యాస్ మంటలు చూస్తుంటే నాకు అనిపిస్తుంది, మళ్ళీ పొయ్యి గాడికి పోయి కట్టెలు పెట్టుకుంటే చాలా మంచి ఆరోగ్యమేమో అనిపిస్తుంది. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నాను? అంత భయంకరంగా ఉన్నాయి దినాలు. ఒక రోజు గడవడము అని అంటే చాలా ఫైనాన్షియల్గా డబ్బు ఎంతో అవసరం. మరి ఇలాంటి దినాల్లో ప్రభువా నేనేం చేయాలి? ప్రభు ఒకటే అంటున్నాను, నీకు కలిగినది నా చేతిలో పెట్టు. నీకు కలిగి ఉన్న కొద్దిగైనా కొంచెమైనా సంపూర్ణంగా నాకు అప్పగించు. ఐ విల్ బ్లెస్ యూ మోర్. నేను గొప్పగా దీవిస్తా. నీకు కలిగినది కొద్దిదే, కానీ నా చేతిలో పెడితే నేనేం చేస్తా తెలుసా? ఆశీర్వదిస్తా. అప్పుడు అది విస్తరిస్తుంది. నీకు అర్థం కాదు, తర్వాత నువ్వు ఆశ్చర్యపడతావు. ఇది దేవుడి కార్యం, మన కన్నులకు ఆశ్చర్యం. నువ్వు కూడా అనుకోవచ్చు, ప్రభువా నా జీవితం చాలా కొద్దిది నాయన, ఇలాంటి జీవితంలో నేను ఎలా బ్రతకాలి అని ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. నీకు కలిగినది సంపూర్ణంగా నాకు అప్పగించుకో అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటిది? మన జీవితంలో సంపూర్ణంగా మనకు కలిగిన స్థానం, మనం కలిగి ఉన్న స్థితిని బట్టి మనల్ని మనం దేవుడికి అప్పగించుకోవాలి. ప్రభువా 5 రొట్టెలు 2 చేపల్లాగా నా కొద్ది జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నా. ఎట్లా నడిపిస్తావో నడిపించు. నెల రాగానే గ్యాస్ కావాలి,
పాలనలు కట్టాలి. ప్రార్థన చేస్తావా? ప్రార్థన నేను ఇవాళ వరకు చేస్తాను, ప్రతి దాని వరకు ప్రార్థన చేస్తాను. అద్భుతంగా దేవుడు తీసుకుని వస్తున్నాడు. ప్రతి విషయంలో దేవునికి అప్పచెప్పుకొని నువ్వు ప్రార్థించు. ఆ ప్రభు చేతులకు 5 రొట్టెలు 2 చేపలు అప్పగించబడ్డట్టు నీ కొద్ది జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించు. అప్పగిస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? కన్నులు పైకెత్తి వాటిని పట్టుకొని ఏం చేసిందట? విరిచి. కాబట్టి ఆశీర్వాదం ఎక్కడుంది అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతుల్లో ఉంది. బ్లెస్సింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు చేతిలోనే ఆశీర్వాదము ఉంది. ఆయన చేతితో పట్టుకున్నాడు. ఆయన చేతిలోనే ఉంది బ్లెస్సింగ్. చేతిలో పట్టుకున్నాడు ప్రభు వారు. ఆ రొట్టెలు ఒకటే 5 రొట్టెలు కొద్దిదే కానీ వాటిని ఏం చేసినాక విరిచాడు. ఒక మాట, రొట్టెలకు జీవం ఉంది అనుకుందాం, రొట్టెలకు ప్రాణం ఉంది అనుకుందాం. ప్రాణం ఉన్న ఈ రొట్టెలు ఒకసారి ఇట్లా పట్టుకొని 5 పట్టుకొని ఆకాశంలో కళ్ళెత్తి ఆశీర్వదించి విరిచాడు అనుకో. ఇప్పుడు ఆ రొట్టెలు ఎలా ప్రాణం ఉంది ఏం చేస్తాయి చెప్పండి? చంపినవు కదా ప్రభువా అంటే రొట్టెలు చేతిలోకి వచ్చిన తర్వాత ప్రభు దీవించడానికి ఏం చేసినాడు? వాటిని విరిచాడు. విరవకపోతే ఆశీర్వాదం లేదు. విరిస్తేనే విస్తరిస్తుంది, విరవకుండా విస్తరణ లేదు. ప్రభు వారి చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేసినాడు? పట్టుకొని ఆశీర్వదించి విరిచాడు. కాబట్టి నిన్ను కూడా నన్ను కూడా దేవుడు విరుస్తాడు. ప్రాణం తీసినావు ప్రభు అనొద్దు, నీ చిత్తం ప్రభు అనాలి. నీ చిత్తం ప్రభు అని కాక నువ్వు దేవుడికి లోబడితే తప్పకుండా నువ్వు విస్తరిస్తావు. వద్దొద్దు ప్రభు, నన్ను విరవద్దు ప్రభు, నన్ను విరవద్దు ప్రభు అంటే మాత్రం నువ్వు ఎట్లున్నావో అట్నే ఉంటావు. నువ్వు ఎట్లున్నావో అట్నే ఉంటావు. దేవుడి చేతులకు నిన్ను అప్పగించుకున్నప్పుడు ప్రభువు కొన్ని పరిస్థితులకు నిన్ను నడిపిస్తాడు. ఏంటి ఆ పరిస్థితులు చెప్పనా? విరిచే పరిస్థితులు. ఏ పరిస్థితులు? విరిచే పరిస్థితులు నీ జీవితంలో దేవుడు తెస్తున్నాడు. ఎందుకు? నిన్ను చంపడానికి కాదు, నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను విరిచేస్తున్నాడు. ఇప్పటికి కొంతమంది ఎదుగుతున్నారు, భయపడకండి. నేను ఇప్పటికి ఎదుగుతూనే ఉన్నాం కదా అని అంటున్నారేమో. దేవుడికి మనం ఆశీర్వదించబోతున్నాడు, భయపడకండి. ఆయన చేతుల్లోకి వచ్చిన వాటిని విరిచాడు. ఆయన విస్తరింపజేయడానికే విరుస్తున్నాడు. చూడండి, ఆశీర్వాదం పొందాలి అని అంటే దేవుడి చేతులకు అప్పగించబడి విరవబడాలి. దేవుడే విరుస్తాడు. నువ్వు ఓర్చుకోవాలి, ఓపికతో కనిపెట్టాలి. 3 విషయాలు నేను చెప్పి త్వరగా ముందుకు పోతాను ఈ విషయంలో. రండి, కీర్తన గ్రంథం 66:10. కీర్తనలు 66:10 త్వరగా. కీర్తన గ్రంథం. దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మాణం చేసిన రీతిగా మమ్మల్ని నిర్మలంగా చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్మల్ని ఉంచింది, మా నడుముల మీద గొప్ప భారం పెట్టింది. ఒకసారి ఆ మాట గమనించండి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్టు చేసింది. మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడికి, అయినను నువ్వు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను దేవునికి స్తోత్రం అన్నా తెలుసా? మొట్టమొదట కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు అవన్నీ ఆశీర్వాదాలుగా దేవుడు మార్చాడు. నో పెయిన్ నో గెయిన్. కష్టం లేకుండా లాభం లేదు. పెయిన్, దేవుడు నీ జీవితంలో కొన్ని పెయిన్ కలిగించే పరిస్థితులు తెస్తాడు. దావీదు జీవితంలో పెయిన్ వచ్చింది ముందు, తర్వాత గెయిన్ వచ్చింది. పెయిన్ లేకుండా గెయిన్ రాదు. ఫస్ట్ పెయిన్, పెయిన్ అంటే నొప్పి, తర్వాత గెయిన్, జిఐఎన్ గెయిన్, పిఐఎన్ పెయిన్. ఫస్ట్ పెయిన్, నెక్స్ట్ గెయిన్. ఇప్పుడు నువ్వు పెయిన్లో ఉన్నావేమో, భయపడవా. నేను కూడా చాలా పెయిన్లో నుంచి వచ్చాను.
చాలా పెయిన్, మామూలు పెయిన్ కాదు. కానీ తర్వాత మహాగేమైంది. నీ దేవుడు నిన్ను శోధిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ప్రభు వైపు చూడు. ఎలాంటి పరిస్థితి తెలుసా? దావీదు జీవితం ఇది. ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, వెండిని నిర్మలం చేసినట్లు, మస్టు తీసినట్లు అగ్నిలో వేసి నిర్మలం చేసే రీతి. ఇంకా చూసినట్లయితే బందీ గృహంలో ఉంచినాం, నరుల మీద గొప్ప భారం పెట్టాం లేవకుండా. నరుడు మా నెత్తి మీదకి ఎక్కున్నట్లు చేసినాం. మనుషులు ఎక్కడెక్కిరట? నెత్తి మీదకి కూర్చుండ్రట. ఎవడిచ్చాడు నా మీద నీకు ఈ అధికారం? నా నెత్తి మీద ఎక్కి కూర్చున్నావు నువ్వు. దేవుడే అప్పచెప్పాడు. ఎందుకంటే నీ మేలు కొరకు దేవుడు కొంతమంది నీ నెత్తి మీదకి ఎక్కేటట్టు పెట్టాడు. నా నెత్తి మీద కూడా చాలా మంది ఎక్కారు. రోజు ఇలకించుకున్న ప్రార్థన చేసింది, ప్రభా ఇంకెంతకాలం నాయనా, ఇంకెంతకాలం నాయనా, ఇంకెంతకాలం నాయన. ఆయన కుమారుడా వెయిట్ 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 వెయిట్, నీ వెయిట్ సల్లకుండా నేను ఆ కనిపెట్టే వరకు నేనంటే కదా అనిపించేది. కానీ దేవుడు వెయిట్ 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 అన్నాడు. ఆయన నన్ను ఆ శ్రమంలో కూడా నడిపించేటప్పుడు ఓర్చుకో 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 అన్నాడు. ఆ తర్వాత అద్భుతం చేశాడు, ఆశ్చర్యం చేశాడు. నరుడు నెత్తి మీదకి ఎక్కున్నట్టు చేసినాం. మేము నిప్పుల్లో పడ్డాం, నీళ్ళలో పడ్డాం. నిప్పులో పడ్డప్పుడేమో కాల్చబడ్డది. కాల్చబడ్డ తర్వాత దాన్ని ఏం చేస్తాడు? ఇనుమును ఎటంటే అటు వచ్చుతాడు, ఎటంటే అటు గుర్తుతాడు కదా. కాల్చితే కదా ఇనుము ఉంగేది కదా. ఒక పడవలికి చేయాలంటే కావాలి, కాల్చిన తర్వాత గట్టిగా ఉంటుంది కదా. శ్రమలు వచ్చుద్ది. బాగా సుఖమైన జీవితం కలిగిందనుకో, సుఖమైన జీవితం కలిగిందనుకో, కాలు మీద కాలు వేసుకుని అంటాడు, ఎవడ్రా వాడు అని అంటాడు. గుడ్లన్నీ లేవి. అదే కష్టం వచ్చిందనుకో, బాధ వచ్చిందనుకో, ఎవరయ్యా అంటారు. అమ్మో. అంటే మనిషి ఎప్పుడు లొంగుతాడు? శ్రమల్లోనే మనిషి లొంగుతాడు. శ్రమల్లోనే మనిషికి వన్య వస్తుంది. కాబట్టి శ్రమలు మన జీవితంలో దేవుడు తెస్తున్నాడు అని అంటే నీ ఆశీర్వాదమే. చివరికి 12వ వచనం కింది భాగానికి వచ్చేసేసరికల్లా, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి విన్నా. పాప నాకు ఫోన్ చేసింది. నాకు ఫోన్ రావడం కంటే నాకు ప్రభు చెప్తూనే ఉన్నాడు, ఈ అమ్మాయికి ప్రమోషన్ వచ్చింది, అందుకొరికి నాకు ఫోన్ వచ్చిందని ప్రభు నాకు అంతరంగంలో చెప్తూనే ఉన్నాడు. యు గాట్ ప్రమోషన్? ఎస్ ఎస్. ఎంత దూరం తెలుసా? ఒక్కటే బహుశ్రమ. అన్నం ఏం వండుకుంటుందో ఏం తింటుందో చాలా దూరం. అక్కడ ఎవరు అనుకూలంగా లేరు. చాలా ఇబ్బంది. ఒక్కరోజు కాదు, సంవత్సరాలు. బహు ఇబ్బంది, బహు ఇబ్బంది, బహు ఇబ్బంది. కానీ దేవుడి టైం వచ్చేసింది. ఇప్పుడు లెక్చరర్, ఇంతకుముందు టీచర్. దేవునికి స్తోత్ర. లెక్చరర్, ఇంకా దేవుడిని దీవిస్తుంటే ప్రిన్సిపాల్ కూడా వెళ్తాను. గాడ్ బ్లెస్ యు. ఎట్లొచ్చింది? ఎన్ని సంవత్సరాల శ్రమ వెనక లెక్చరర్కి వచ్చాడు. లెక్చరర్ తర్వాత మళ్ళీ ప్రిన్సిపాల్ కాబోతున్నాడు. కష్టం లేకుండా నీ స్థానం వచ్చిందా? ఎందుకు నీ జీవితంలో కష్టం అంటే అనుకోబోతున్నావు? నీ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నీవు ఈ కష్టాలలో ప్రభువును పట్టుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు పో. దేవుడు నిన్ను సమృద్ధి గల చోటుకి తప్పకుండా తీసుకొస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన ఇరుస్తాడు. మనం ఏం చేస్తామంటే, ఒక బాబుకు మరి సీట్ వచ్చింది, బాసరలో సీట్ వచ్చింది. బాసరలో సీట్ వస్తే నేను బాగా సంతోషపడ్డా. మంచి ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది, నువ్వు చాలా ధన్యుడు బాబు, గాడ్ బ్లెస్ యు అని నేను అబ్బాయి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి వాడిని అక్కడికి బొమ్మని పంపించాను. వాడు అక్కడికి పోయాడు. వాడు పోయిన కాంచెల్లో ఏడిపోయినట్టు. మా అమ్మని చూడకుండా, మా నాన్నని చూడకుండా నేను ఉండనే ఉన్నానంటున్నట్టు. ఓరి దరిద్రమా, ఆటలు పడొచ్చు.
ఏం లేదు, ఇప్పుడు రోడ్లోకి ఎలాగ తిరుగుతున్నాడు. ఎంత మంచి అవకాశం పోగొట్టుకున్నావు. అవును, ఏమైతే నీ అమ్మను చూడకుండా మీ నాన్నను చూడకుండా కొంచెం శ్రమ పడితే ఎంత మంచి స్థానం వచ్చు, ఎంత మంచి ఉద్యోగం వచ్చు. దేవుడు నీ జీవితంలో కష్టపడే పరిస్థితి తెస్తున్నాడు అని అంటే అది నీ ఆశీర్వాదం కొరకని తెలుసుకో. కష్టపడే పరిస్థితి నీ జీవితంలో వస్తుంది అంటే దేనికి వస్తుంది? అది నీ ఆశీర్వాదానికే వస్తుంది. నీ ఆశీర్వాదానికే వస్తుంది. వదిలిపెట్టు. నాన్నను మర్చిపో, అమ్మను మర్చిపో. నీవు ఏదైతే పట్టుకున్నావో దాని మీద విశ్వాసంతో ప్రభునందు నమ్మకం పెట్టి ముందుకు పో. దేవుడు నిన్ను దీవిస్తాడు. సమృద్ధి గల చోటుకు వస్తావు. నాకు శ్రమ అవుతుంది, నాకు బాధ అవుతుంది. ఇంకా మరి బాధ అయితే మరి ఏం చేస్తావు? బయటికి రా. ఇరవబడడానికి నీకు ఇష్టం లేదు. అందువల్లనే నీకు విస్తరించబడము నీ జీవితంలో ఉండదు. కాబట్టి నా దేవుడు ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? పట్టుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, విరుస్తాడు. దావీదును విరిచాడు. విస్తరించలేదా? మహారాజు. ఇంకొకరి దగ్గరికి పోదాం రండి. యోబు గ్రంథం 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె. చూడండి, యోబు జీవితంలో గొప్పతనం ఉంది. యోబును 200గా దేవుడు దీవించాలనుకున్నాడు. దేవుడు ఎన్నంతలుగా దీవించాలనుకున్నాడు? 200గా దీవించాలనుకున్నాడు. మరి దీవించవచ్చుగా? దీవిస్తాడు. చిన్న పరీక్ష పెట్టి దీవిస్తాడు. 10వ తరగతి పరీక్ష రాయకుండానే పాస్ అయిన వాళ్ళకు ఏం తెలుస్తుంది? పరీక్ష నివేదిక తెలుస్తుందా? కరోనా బ్యాచ్ వాళ్ళకి ఏం తెలుస్తుంది? దాని కష్టం ఏంటో. కాబట్టి నీవు శ్రమ పడితేనే తప్ప దాని విలువ నీకు తెలవదు. కాబట్టి యోబుకు తెలుసు శ్రమ అంటే ఏంటో. ఎంత శ్రమ తెలుసా యోబు జీవితంలో? 7 పిల్లలు చనిపోయారు. పిల్లలు లేదు, ఇల్లు లేదు, ఆరోగ్యం లేదు. పైపెచ్చు ఒక ఆన్నది తనకు తోడు యావని ప్రమాణం చేసింది తెలుసా? వ్యాధి యందు, బాధ యందు ఇతరులను వల్లక నీకే భద్రాలనై నీకే కట్టుబడి ఉందునని దేవుని ఎదుట ప్రమాణం చేయించున్నాను అని చేతుల చేసి ప్రమాణం చేసింది. ఇవాళ ఏమంటుంది తెలుసా? నువ్వు త్వరగా చస్తే బాగుంటుంది, నువ్వు చావు అంటుంది. ఎంత భయంకరం. యోబేమంటున్నాడు? నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడు. స్నేహితులు వచ్చామంటారు. నువ్వు మంచోడు అయితే నీకు ఈ పరిస్థితి ఎందుకు వస్తాయా? నువ్వు ఎంత దుర్మార్గుడవు కనుకనే నీకు ఇంత స్థితి వచ్చింది. నువ్వు మంచోడు అయితే నీకు ఈ స్థితి వస్తుందా? ఆయన దుష్టుడిని నిలవబెట్టాడు, యథార్థవంతుని పడగొట్టాడు. నువ్వు యథార్థవంతుడు అయితే నువ్వెందుకు నిలబడవు? నువ్వు దుర్మార్గ క్రియలు చేసినావు, అందుకొరకే నీ పరిస్థితికి ఇటు వచ్చింది అంటారు. ఎవరికి చెప్పలేకపోయాడు. ఒక్కటే మాట అన్నాడు, ప్రభువా యు నో మై వేస్, యు నో మై వే. దేవా నీకు నా మార్గము తెలుసు. ఒక దినం నా జీవితంలో ఉన్న యథార్థత ఏంటో వీళ్ళందరికీ తెలిసేటట్లు చేయి. నేను మాత్రం నీ భక్తిని వదిలిపెట్టాను, నీ విశ్వాసాన్ని మానను, నీ అందరి భక్తిని నేను కొనసాగిస్తా అని తీర్మానం చేసినాడు. విరవబడ్డ స్థితిలో యోబు నిలిచాడు. ఆఖరికి 200 దీవెన పొందినాడు. చూశారు? యోబుకు 200 ఆశీర్వాదం ఎట్లా వచ్చింది? విరవబడితేనేగా. నా దేవుడు విరిచాడు, నీ దేవుడు కూడా నిన్ను విరుస్తానంటున్నాడు. 200గా నిన్ను దీవిస్తా. ఇప్పుడు చూసి నిన్ను నమ్ముతున్న వాళ్ళంతా, ఇప్పుడు నిన్ను చూసి గేలి చేస్తున్న వాళ్ళంతా రేపు నోరు అట్లా తెరుస్తారు. వాళ్ళ నోట్లోకి ఈగలు పోతాయి, ముగ్గులు వేసుకుంటారు. ఏంట్రా అసలు వీడు, ఏంట్రా ఈ పరిస్థితి?
వీడేంది, వీని స్థితి ఏంది, వీని గతి ఏంది, ఏంటి అసలు వీని పొజిషన్ ఎట్లా మారింది? దేవుడు మారుస్తాడు. తన కొరకు యథార్థంగా కనిపెట్టుకునే వారిని ఆయన ఆశీర్వదించి దరిద్రులను సైతం పెంట కుప్పల నుంచి లేపి సింహాసనాల మీద కూర్చుండబెడతాడు. నీ దేవుని కొరకు నమ్మకంగా శ్రమంలో కూడా నిలబడు, ఆశీర్వాదం. సమయం నేను ముందుకు పోవాలి. 105వ కీర్తన 17వ వచనం యోసేపుని గురించి అక్కడ రాయబడింది. 105:17 వచనం చూడండి ఒకసారి. వారికంటే ముందు ఆయన ఒకరిని పంపాడు. యోసేపు దాసుడుగా అమ్మబడింది. వారి సంఖ్యల చేత అతన్ని కాళ్ళు నొప్పించి విను అతని ప్రాణంలో బాధించాను. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుంది. చూడండి, యోసేపు జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదం పొందాడు. ఐగుప్తుకు ప్రధాని, ఫరో నామినలే, మొత్తం అధికారం యోసేపుకే. పేరుకు మాత్రమే రాష్ట్రపతి, అధికారం మొత్తం ప్రధానమంత్రి. యోసేపు అలాంటి వాడు. ఐగుప్తులో రబ్బర్ స్టాంపు ఫరో, మొత్తం అధికారం అంతా యోసేపుదే. ఎట్లా వచ్చింది యోసేపు? యోసేపు అంటాడు, నా అన్నలు నన్ను గుడ్డలో దోసారు, నేను భరించాను దేవుని కొరకు. నువ్వు భరిస్తావా? నన్ను ప్రేమించే నా తండ్రి విలవిలలాడుతున్నాడని నా ఉదయం ఎరిగినా కూడా మా అమ్మను, మా అమ్మ త్వరలో బాల్యమైతే చనిపోయింది, నేను పుట్టినప్పుడే చనిపోయింది. మా నాన్నకు నేనంటే బాగా ఇష్టం. నన్ను ప్రేమించే నా తండ్రి నన్ను ఎడబాసి నాకు కూడా కన్నీళ్ళు విడుచుకుంటూ నేను ప్రభువే చూశాను. చెయ్యని నేరానికి నన్ను జైల్లో పడేశాడు. జైల్లో కూడా ప్రభువా నీ చిత్తమన్నాను. కష్టాలు, కన్నీళ్ళు నా జీవితంలో వరదలాగా నా మీద పొల్లినాయి. నేను ఈనాడు ఈ స్థితిలో ఉన్నాను అని అంటే నా దేవుడు నన్ను ఈ స్థానానికి తెచ్చినాడు. నేను విలువబడ్డాను, ఆయన నన్ను ఈ స్థానంలో ఆశీర్వదించాడు. సహోదరి, నీ దేవుడి ద్వారా ఇరవబడడానికి ఒప్పుకుంటే నీకు ఆశీర్వాదం తప్పకుండా వస్తుంది. కాబట్టి ప్రభువు ఆయన అప్పగించిన తర్వాత ఆయన ఏం చేసినాడు? పట్టుకొని ఆశీర్వదించి విరిచి విస్తరింపజేశాడు. నిన్ను నన్ను విరిస్తే తప్ప మనం విస్తరించబడడం ఆశీర్వాదం. ఇది 3వ ఆశీర్వాదం, దేవుడి చేతిలో విరవబడాలి. 4వ ఆశీర్వాదానికి వద్దాం. 4వ ఆశీర్వాదం రండి. 128వ కీర్తన 5వ వచనం. 128వ కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. చూడండి, సియోనులో నుండి అంటే దాని అర్థం ఏంటి? సియోను అంటే దేవుని మందిరం. తెలుసుకో, 4వ ఆశీర్వాదము దేవుని యొద్ద నుండి పొందేది ఎక్కడ అంటే దేవుని మందిరంలోనే. దేవుని మందిరమే లేని సహోదరి, సహోదరుడా, నీవు దేవుని నుండి ఆశీర్వాదం పొందలేవు. గుర్తుంచుకో, నీ జీవితానికి దేవుని మందిరము సెంటర్ పాయింట్ కావాలి. నీ జీవితానికి దేవుని మందిరము సెంటర్ పాయింట్ కావాలి. మా పిల్లలు ఇంటి పట్ల లేరు. 10th క్లాస్ వరకు, ఇంటర్ వరకు నా దగ్గర ఉన్నారు, కానీ తర్వాత ఇంటి దగ్గర ఏం లేరు. కానీ వారికి నేను ఇచ్చిన మాట ఒక్కటే, వేరెవర్ యు గో, మీరు ఎక్కడికైనా పోండి, ఆదివారం మాత్రం చర్చ్ అటెండ్ కండి. ఆదివారం మాత్రం చర్చ్ అటెండ్ కండి. ఫోన్ చేశాక చెప్పేది అదే, అది అనుసరించారు. ఏం చేయండి బ్రదర్, మా వాడు దూరాన చదువుతున్నాడు కానీ మీ వాడికి దేవుడి మందిరం ఉందా? నీ బిడ్డకు దేవుడి మందిరం ఉందా? అది లేదు అని అంటే ఆశీర్వాదం లేదు. ఎందుకు? సియోనులో నుండి, ఫ్రమ్ సియోన్ ఐ విల్ బ్లెస్ యు. సియోనులో నుండి నేను నిన్ను ఏం చేస్తా? ఆశీర్వదిస్తా అంటున్నాడు. సియోన్ అంటే దేవుని మందిరం. బేతేల్ అంటే ఏదో తెలుసా?
దేవుని మందిరం. బేతేలు అంటే దేవుని మందిరం. బేతేలు నీకు లేదు. ఏమో ఇష్టమైతేనే వస్తావు. ఈ పేరట బొరబొర అనేటప్పుడట ఏది ఎక్కడికి పోతున్నావు పేరు అంటే నేను చెవిగడ్డి తినాలని పోతున్నా అంటదట. ఈ చెవికాచి ఈ చెవికాడికి వస్తాడు. చెల్లితేనేమో వస్తేనే మళ్ళీతేనేమో మళ్ళ చెల్లితేనేమో చెల్లితాడదట. అంటే ఎవరన్నా ఇట్లా పట్టుకొని కుక్కారనుకో పేరు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? మందిరానికి పోతేనేమో పోకపోతేనేమో నా ఇష్టం. నీ బ్రతుకున ఆశీర్వాదము పోగొట్టుకుంటున్నావు. నీ దేవుని మందిరమును నువ్వు మానినావంటే నీ ఆశీర్వాదానికి నువ్వే పురుషుగా పెట్టుకుంటున్నావు. 100 ఆరైనా 600 నా దేవుని మందిరమును నేను విడిచిపెట్టను. నా దేవుని మందిరమే నా ఆశీర్వాదానికి పునాది. నా దేవుని మందిరమే నా ఆశీర్వాదానికి నాంది. నీ జీవితంలో ఉందా? ఎక్కడికి దేవుని మందిరం ఎక్కడికి? ఇంకా సినిమాల పదయం వచ్చినాడు పేరా. నీ ఆశీర్వాదం నీకు లేదు అని అంటే నీ జీవితంలో దేవుని మందిరం లేదు. దేవుని మందిరం ఎవరి జీవితంలో ఉంటుందో వాళ్ళ జీవితంలో ఆశీర్వాదము సమృద్ధిగా ఉంటుంది. ఇది బైబిల్ మాట. ఎలా ఉండాలో తెలుసా దేవుని మందిరం మన జీవితంలో? ఒకసారి రండి. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 27వ వచనం. హెజ్కేలు గ్రంథం 37:20. హెజ్కేలు 37:20. నా మందిరము వారికి పైగా నేను వారికి దేవుడనై వారు నా జనులై. మందిరం ఎక్కడ ఉండాలి? నా మందిరము వారికి పైగా ఉండును అంటే దాని అర్థం ఏంటిది? దాని అర్థము మీకు అర్థమైంది ఏంటో నా అర్థం చెప్పనియండి. నా అర్థం ఏంటంటే నీ జీవితంలో దేవుని మందిరం పై స్థానంలో ఉండాలి. నీ జీవితంలో దేవుని మందిరం ఏ స్థానంలో ఉండాలి? నీ జీవితంలో దేవుని మందిరం కింది స్థానంలో ఉన్నది, నువ్వే పై స్థానంలో ఉన్నావు. అందుకొరకే నీకు దరిద్రం. నీ దేవుని మందిరము నీ పై స్థానంలో ఉండాలి అంటే దాని అర్థం ఏంటిది? అన్ని విషయాలలో నువ్వు దేవుని మందిరానికి ప్రథమ స్థానము ఇవ్వాలి. చెవులు గలవారు విందురుగాక. ఉన్నాయండి చెవులు? ఉన్నాయా? ఇందులోకి ఏమన్నా పోయిందంటారా మాట? నీ దేవుని మందిరం నీ జీవితంలో ఏ స్థానంలో ఉంది? కింది స్థానమా పై స్థానమా? పై స్థానంలో ఉంటే మొదలుకొని నీకు ఆశీర్వాదం. నీ దేవుని మందిరమును గణపరచు. నా మందిరము వారికి పైగా ఉండును, నేను వారికి దేవుడనై ఉండును, వారు నాకు ప్రజలై ఉందురు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి దేవుని మందిరాన్ని పైన ఉంచు అంటే దాని అర్థం ఏంటిది? నీ దేవుని స్థానం ఎప్పుడు పైనే ఉంచు. అదే నీ ఆశీర్వాదం. తర్వాత 92వ కీర్తన 13వ వచనం. త్వరగా 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో, దేవుని ఆవరణమా మందిరం? దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. చూడండి, యెహోవా మందిరములో ఏం చేస్తున్నారట? నాటబడ్డారట. మొక్కలు నాటినట్టు నాటినాడు దేవుడు. మందిరంలో నాటబడ్డ జీవితం, వర్ధిల్లే జీవితం. కొంతమంది పక్క వాళ్ళని చూస్తారు, వాళ్ళు అన్నీ ఉంటారులే, వాళ్ళ వైపు చూడవా. దేవుడికి సంఖ్యతో పని లేదు. దేవుడికి క్వాలిటీ కావాలి కానీ క్వాంటిటీ అవసరం లేదు. జనాలేమో క్వాంటిటీ చూస్తారు. క్వాంటిటీ అంటే తట్టెడు. క్వాంటిటీ అని. క్వాలిటీ అంటే స్వచ్ఛత. ఇదేనా సింబల్? స్వచ్ఛత. కాబట్టి దేవుని కొరకు నువ్వు ఒక్కడమైనా పర్వాలేదు. సిస్టర్, బ్రదర్, చాలా మందికి ఉన్న పెద్ద రోగం ఏంటంటే, ఇది కూడా జబ్బే. ఆమె వస్తే నేను వస్తా, ఆయన వస్తే నేను వస్తా. నీ దరిద్రం ఆమె ఇద్దరు బరు. ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా
నేను నా కుటుంబం దేవుని మందిరానికి పోతా. మాకు తెలుసు దాని విలువేంటో, మాకు తెలుసు దాని యొక్క ఆశీర్వాదం ఏంటో. మేము పక్కన వైపు చూడం. ఆయన వచ్చిందా, ఈయన వచ్చిందా, ఆడిపోయి నేను ఒక్కరిని చాలు. క్వాలిటీ ఆయనకు కావాలి కానీ ఏమవసరం లేదు. క్వాంటిటీ లోకానికి కావాలో గొప్ప జనం. చూడండి ఒక్కసారి ఫోకస్, ఈ నుంచి ఆడాలి చూడండి ఫోకస్. అవసరం లేదు. నీ దేవుని కొరకు నీవు యథార్థంగా ఆయన మందిరాన్ని వదలకుండా పక్వాల వైపు చూడబాకు, పాలల వైపు చూడబాకు, జనాల వైపు చూడబాకు. నీ ప్రభు వైపు చూసి నువ్వు దేవుని వెంబడించు, తప్పకుండా నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మందిరమును ప్రేమించు, అది నీ ఆశీర్వాదానికి ప్రాముఖ్యమైనది అని, ఆశీర్వాదం పొందే స్థానం అని ప్రభు చెబుతున్నాడు. ఇక ఐదోది, దేవుడి నుండి పొందే ఐదో ఆశీర్వాదం మనం చూసుకుందాం రండి. దేవుడి నుండి మనము ఆశీర్వాదం పొందాలి అని అంటే ఇది చివరి ఆశీర్వాదం. గమనించండి, మలాకి 3వ అధ్యాయం 9-10 వచనాలు. మలాకి 3:9-10 వచనాలు. ఈ జనులందరూ నా యొక్క దొంగిలుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాయువులను నింపి పట్టజాలనంత విస్తారంగా దీనులను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సెలవిచ్చిన వాడెవరు? సెలవిచ్చిన వాడెవరు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన మాట తప్పుటకు నరుడు కాడు. మనుషులు మాట ఇవ్వచ్చు, మాట తప్పవచ్చు, కానీ దేవుడు మాట ఇచ్చాడు అని అంటే అది నెరవేర్చేవాడు. ఆయన మాట మీదనే ఉన్నాడు. ఆయన తానిచ్చిన మాటకు బద్ధుడయ్యే ఉన్నాడు. నువ్వే ఆ మాటకు లోబడక దరిద్రురాలైనావు, దరిద్రుడమైనావు. దేవుడు మనతో అంటున్నాడు, నేను ఆశీర్వదించే విషయంలో నేను యథార్థంగానే ఉన్నాను, మీరే యథార్థంగా లేరు. నేను నా మాట మీదనే నిలబడ్డాను, కానీ మీరు నా మాట మీద మీరు నిలబడలేదు. నా మాట మీకు తిరిగిపోతున్నారు. నా మాట ఏంటో తెలుసా? మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారంటున్నాడు దేవుడు. పైపెచ్చు మనుషుల దగ్గర దొంగతనం చేసేది ఎలా చేస్తున్నారు? నా దగ్గరనే దొంగతనం చేస్తున్నారంటున్నాడు ప్రభు. ప్రభు నీ దగ్గరనే దొంగతనం చేయడం ఏంటయ్యా అని ప్రభు దగ్గర దండం మొక్కితే ప్రభు అంటున్నాడు, నేను మీకు పంటలో కలగజేశాను, పాడిలో కలగజేశాను, మీరు చేస్తున్న చేతి పనులలో మిమ్మల్ని ఆశీర్వదించాను. నా మందిరానికి నీ పాడిలో దర్శనం ఇచ్చావా? నీ పంటలో దర్శనం ఇచ్చావా? నీ కష్టార్జితమైన చేతి పనిలో దర్శనం ఇచ్చావా? అందును బట్టి నేను నీకు ఇచ్చాను, నేను ఇవ్వాల్సింది నేను ఇచ్చాను, కానీ నువ్వు నాకు ఇవ్వాల్సింది చెప్పండి ఇవ్వలేదు. నువ్వు దొంగ అని దేవుడు ప్రజలతో అంటున్నాడు. అందువల్లనే మీ జీవితాల్లో ఆశీర్వాదం లేదు. కాబట్టి నేను మీకు ఇచ్చాను, నేను మీకు కలగజేశాను, కానీ నాకు ఇచ్చే దాని విషయంలో నేను మీకు ఇచ్చే తీసుకుంటున్నాను. కానీ నేను మీకు ఇచ్చే ప్రమోషన్లు, నేను మీకు ఇచ్చే పెన్షన్లు, నేను మీకు ఇచ్చే ఇంకేంటి ఏంటండి మున్సిపల్ కేసీఆర్ డబ్బులు ఇవన్నీ తీసుకుంటున్నారు. కానీ నా కాడికి వచ్చేసేసరికల్లా ముళ్ళేస్తారు, ముడి మీద ముడేస్తారు. నీకు దొంగలు, నీకు ఆశీర్వాదం లేదు. కాబట్టి 10వ భాగమున మందిరపు నిధిలోకి తీసుకొని రండి. అది కూడా నా కొరకు మీరు ఇస్తున్నారు, సేవకునికి కాదు. అది గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు కూడా మేము పాస్టర్కి ఇస్తున్నాం 10వ భాగం అనుకునే ఆలోచన చేస్తే మీకు ఆశీర్వాదం కలగదు. ఎవరికి ఇస్తున్నా?
దేవునికి జీవం గల దేవుడి మాట ప్రకారం ప్రభువా నేను నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో దర్శనం నీకు ఇస్తున్నాను అని ఆయనకు విధేయత చూపి ఆయన నామమును పట్టిస్తే ఆకాశపు వాక్యులను విప్పి పట్టజాలని విస్తార దీవెనలు మీకు కుమ్మరించారు. మాట తప్పని నేను ఎట్లా కలగజేస్తా, మీ పాడిలో దీవిస్తా, నీ పంటలో దీవిస్తా, నీ చేతి పనులలో దీవిస్తా. మాట తప్పడానికి నేను నరులను గాను. అయితే నీవు నా మాటకు విధేయుడవై దశమ భాగమును నాకు ప్రతిష్ఠితంగా సమర్పిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తా అని అనుకుంటున్నాను. సామెతలు 3:9 కూడా అంటాడు, నీ రాబడి అంతటిలోను నీ ప్రథమ ఫలం అంతటిలోను నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు. అప్పుడు నీ కొండలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి దేవుడు దీవిస్తానంటున్నాడు. ఘనపరచు, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు. దేవుని ఘనపరిచేది ఎట్లా ఘనపరిచేది? దేవుని కొరకు ఇచ్చి ఘనపరచాలి. ఒక సహోదరుడు మందిరం నిర్మాణం చేస్తున్నాడు. ₹1,00,000 కావాల్సిందట మందిరం కొరకు. ఎంత? ప్రార్థన చేస్తుందట. ఓ విధవరాలు మందిరం లోపలికి వచ్చిందట ఒక రోజు. ఆమె చూడగానే ఆమెకు అర్థమైపోయిందట, ఈమె ఏదో గిఫ్ట్ దగ్గర వస్తుంది అనుకున్నాడు మందిరం కూడా. వచ్చిన తర్వాత ఆ విధవరాలు ఏం చేసిందంటే, అయ్యా దేవుని మందిరం కొరకు నేను కానుక తీసినానని ఆ కానుక సంచి చేతిలో పెట్టి ప్రార్థన చేసుకుని పోయిందట. ఈయన కూడా దాన్ని చూడకుండా ఏముందిలే, ₹5 కాగితాలు ₹10 కాగితాలు లేవి, ఈ ఏముంది ఇప్పుడు చూడాల్సింది, ఇంటికాడ పోయి చూద్దామని దాన్ని చూసి ఆడపడేసి ఇక అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ముందర పెట్టుకుని ప్రభువా ముసలి మంది కొరకు ఏదో కానికిచ్చింది, దేవా అని దీవించని ప్రార్థన చేస్తూ దాన్ని ఓపెన్ చేసినట్టు మొత్తం 2,000 కాగితాలు ₹1,000 కాగితాలట. దేవునికి స్తోత్రం. ముసలమ్మ ₹1,00,000 ఇచ్చిందట. అందులో ఒక కాగితం రాపించి పెట్టిందట, ఇది దేవుని మందిరము కొరకు వాడు. ఉందా ఈ జ్ఞానం నీకు? నీ దేవుని గణపరిచేది ఎక్కడో తెలుసా? ఆయన ఇచ్చి గణపరచాలి. నువ్వు కూడా ఇస్తావు, పేద మీద రాసుకొని ఇటువంటి వాడి మీద రాసి దరిద్రం మనుషులకు తెలవబడేటట్టు చేసేది నీ దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కాదు, నీ దేవునికి తెలియబడేటట్టు చేయి. ఆయన చూస్తున్నాడు రహస్యమందు. ఆ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి అలాగూ మనము ప్రభువునకు మన యొక్క కష్టార్జితంలోనూ మన చేతి పనులలోనూ దర్శనం ఇచ్చి మనం దేవుని వల్ల ఆశీర్వాదం పొందాలి. 5 ఆశీర్వాదాలు. మొట్టమొదటి, దేవుని వైపు మళ్ళడం ఆశీర్వాదం. దేవుని సన్నిధి మన కుటుంబంలో కలిగి ఉండడం ఆశీర్వాదం. అంటే ప్రతిదినం నీవు, నీ భార్య, నీ భర్త, పిల్లలు మోకరించి ప్రార్థించాలి. నేనే భయభక్తులతో సుమా. 3వది, నీ దేవుడి చేతికి అప్పగించుకోవాలి. ఆయన పరీక్షల్లో నిలుస్తాడు, నలుస్తాడు, లోబడు, తప్పకుండా దీవిస్తాడు. 4వది, నీ దేవుని మందిరము ప్రాముఖ్యమైనదిగా నీ జీవితంలో ఎంచు. నీ ఆశీర్వాదానికి సెంటర్ పాయింట్ దేవుని మందిరం. 5వది, దశమ భాగము నీ దేవుడికి సమర్పించు. అది నీ జీవితంలో ఆశీర్వాదం. ఇట్టి కృపలో దేవుడు మనల్ని స్థిరపరిచి ముందుకు నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకున్నాడు. ఒక్కసారి వాక్యం మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడు.